విద్య, వైద్యం, ఉపాధి రంగాలతో పాటు రాజకీయాల్లో కూడా బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లగడి కపూల్ అశోక హోటల్లో నిర్వహించిన బీసీ ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల అఖిలపక్ష సమావేశానికి మల్క కొమరయ్య హాజరై మాట్లాడారు. ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. బీసీలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది అన్నారు. బీసీల హక్కుల కోసం జరిగే పోరాటంలో తన వంతు సహకారం ఎప్పుడూ అందిస్తానని మల్క కొమరయ్య స్పష్టం చేశారు. అందులో డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ కాస్ట్లతో, కాబట్టి మనం యూనిటీగా ఉండి అందరూ కలిసి బీసీ కొరకే పనిచేస్తే మనం ఏదన్నా చేయగలుగుతాము. కృష్ణయ్య గారు, నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు అప్పుడు అంజయ్య గారు సీఎం ఉండే, అప్పుడు స్కాలర్షిప్ల కొరకు మన ఈ హాస్టల్ మెస్ ఛార్జీలు ఇంప్రూవ్ కొరకు అప్పుడు కలిసి పనిచేసినాము. ఇదే కృష్ణయ్య గారి లైఫ్ మొత్తం మన బీసీలకే అంకితం చేశారు. ఆయన చేయడంతోనే ఇప్పుడు చాలామంది బీసీ స్టూడెంట్స్, ఒక్కొక్కరు ఇంజనీర్స్, ఐఏఎస్, ఐపీఎస్, చాలా పెద్ద అడ్వకేట్స్ అయ్యారు. కాబట్టి ఆయనకు మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఆయన లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఇదే ఉద్యమం కంటిన్యూ చేస్తారని, మనందరం కూడా యూనిటీగా ఉంటే సాధిస్తూ, మన జనాభా ఉంది మన ఇవ్వని, మరి యూనిటీ లేదన్నది నా ఫీలింగ్. యూనిటీగా ఉండి అందరు కలిసి సమైక్యంగా పోరాడి అయితే మనం ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. అందులో నా వంతుగా ఏ విధంగా అయినా కానీ సహకారం.